ఆచి చికెన్ మసాలా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే క్వాష్ చేయాలని తన పిటిషన్లో కోరారు. గత లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని పిటిషన్లో ఏలేటి ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు కిందికే వస్తుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్ పై తక్షణమే అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా పొందుతున్న జీతాన్ని ఇతర భత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలేటి పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాము, ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయస్థానానికి చేరిందని చెప్పారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే పాస్ చేయాలని తన పిటిషన్ లో కోరారు. గత లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి విషయాన్ని పిటిషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు కిందకే వస్తుందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్ పై తక్షణమే అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా పొందుతున్న జీతాన్ని ఇతర జీతపత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలేటి పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా దానం నాగేందర్ అనర్హత విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో అనేది కూడా కొంత ఆసక్తిగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ప్రధానంగా దానం నాగేందర్ విషయంలో మాత్రం కళ్లకు కట్టినట్టు ఆధారాలు ఉన్నాయనేది కూడా ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ముందు నుంచి కూడా చెప్పుకున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఆయన అటు పార్టీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసినటువంటి విషయం రాజీనామా చేయకుండా ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారంటూ కూడా ఇరు పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ముందు నుంచి తన వాదనలు వినిపిస్తున్నటువంటి విషయం మనందరికీ గుర్తుంది. ప్రజెంట్ ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.